ఎట్లుంటదంటే ఒక విల్లాలు కొట్టు 500 విల్లాలున్న బిల్లులు కొట్టు విల్లాలకు పోతే మాకు ఎంత చిన్న చూపు అంటే గేటు ముంగడికి పోతే గేటు కింద ఉన్న కుక్కకున్న విలువ మాకుండదు. కుక్కను పట్టుకోమ్మా అంటే అది ఏమన్నది రా లోపలికని అంటారు వాళ్ళు. ఆ కుక్క కాటు. అందరికి నమస్తే. మేము మేడ్చల్ సర్కిల్ యొక్క మీటర్ రీడర్. ప్రభుత్వానికి మేము మీటర్ రీడర్లము. వాడుక భాషలో మమ్మల్ని రూపాయి బిల్ కావాలని రూపాయి జీతగాలని అంటుంటారు. మేము ఎంతసేపు రూపాయి జీతగాలమే కానీ మా యొక్క ఉద్యోగ భద్రత ఆరోగ్య భద్రత అనేది లేదు. యాజమాన్యానికి ఎన్నో సార్లు వినతి పత్రం అందించినాము. యాజమాన్య నిర్లక్ష్యము మేమంటే చిన్న చూపుతో మేము యాజమాన్యానికి కనిపిస్తలేదు. మేము ఇలా పని చేసినాక ఎన్నో బెదిరింపు కాల్స్ ఇచ్చి మీరు వాళ్ళు కొడుతురు వీళ్ళు కొడుతురు అని ఒక దొంగ గైడ్ లైన్స్ ఇచ్చి మమ్మల్ని బిల్లింగ్ చేయాలని చెప్పి రాంగ్ స్టేట్మెంట్ చేస్తారు. కానీ మీ జీవితంలో మీకు ఏం కావాలని ప్రశ్నించిన యాజమాన్యం లేదు, ఓ కాంట్రాక్టర్ లేడు. దీనిపైన ప్రభుత్వం కానీ మిగతా అన్ని జేఏసీలు కలిసి మాకు సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. మాకు ఆరోగ్య భద్రత అంటే మాకు ఇన్ని రోజులు 10 తారీఖు 15 తారీఖు దాకా ఏఎస్బిఎం మిషన్లు ఉన్నప్పుడు బిల్లులకు టైం ఇచ్చేది. అప్పుడు అంటే ఇప్పుడు 6 తారీఖు వరకల్లా బిల్లు కావాలంటారు. గృహజ్యోతి పథకం పెట్టింది ప్రభుత్వం, సంతోషం. పేదలకు ఎంతో మందికి సహాయం అవుతుంది. ఆ జీరో బిల్ ఇచ్చి ఆ జీరో బిల్లుల కోసం 6 తారీఖు లోపు సడల్ ఇచ్చిర్రు. మేము కూడా దానికి సపోర్ట్ చేస్తున్నాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మాకు ఎంత చిన్న చూపు అంటే ప్రభుత్వ ఉద్యోగం ఉంటేనేమో అపార్ట్మెంట్లు ప్యానల్ బోర్డులు ఇస్తారు. మేము మీటర్ రీడర్లు అంటేనేమో 60 గజాలు కొట్టు 20 గజాలు కొట్టు ఇందిరమ్మ కాలనీ కొట్టు. ఏందంటే ఒక ఎట్లుంటదంటే ఒక విల్లాలు కొట్టు 500 విల్లాలున్న బిల్లులు కొట్టు విల్లాలకు పోతే మాకు ఎంత చిన్న చూపు అంటే గేటు ముంగడికి పోతే గేటు కింద ఉన్న కుక్కకున్న విలువ మాకుండదు. కుక్కను పట్టుకోమ్మా అంటే అది ఏమన్నది రా లోపలికని అంటారు వాళ్ళు. ఆ కుక్క కాటుకు ఎన్నోసార్లు గురైనాం. ఆ కుక్క కాటులకు గురైన చాలా మంది వాళ్ళు చాలా రోగాలకు గురైన వాళ్ళు ఉన్నారు. ఆ కుక్కను పట్టుకొని ఆ డోర్ తీసి 7-8 నిమిషాల సమయము 2 రూపాయల కోసం మేము ఇంటి ముంగట నిలబడాల్సిన పరిస్థితి. ఆ 2 రూపాయల కోసము మేము ఇంటి ముంగట నిలబడితే ఆ 2 రూపాయలు ఆ గేటు తీసే వరకు 7-8 నిమిషాలు. చలికాలంలో నిలబడతాం మేము. వానకాలంలో వాన పడుతుంటే మిషన్ తడిసిపోతుంటది, మేము తడిసిపోతుంటాము, రోడ్లు తడిసిపోతుంటాయి. 7 నిమిషాలు ఒక్కొక్క ఇంటి ముంగట 10 నిమిషాలు నిలబడితే ఆ గేటు తీసి పోయి బిల్లు కొట్టిస్తే చెప్పులిప్పి లోపలికి రమ్మంటారు. తులసి చెట్టు పెట్టినమంటారు. మేము సనాతనం, మేము హిందువులం, అందరినీ గౌరవిస్తాం. కాదంటే మేము ఒక్క భద్రత ఉండదు. ఆడ పోతే నీళ్లు ఉంటాయి, పాకులు ఉంటది. పడితే మా ఫోన్లు ఇచ్చేటోడు ఉండడు, మాకు మిషన్లు ఇచ్చేటోడు ఉండడు. ఏమందంటే కొట్టాలి 5 తారీఖు 6 తారీఖు వరకు క్లోజ్ చేయాలంటారు. ప్యానల్ బోర్డులకు పోతే ప్యానల్ బోర్డులలో చెత్త పెట్టి ఆడ కన్జ్యూమర్లకు అవగాహన లేక బ్యాటరీ కార్లకు అదేంటంటే బ్యాటరీ కార్లకు స్కూటీలకు అర్బన్ క్లబ్ నుంచో నుంచో పెట్టుకొని వైరింగ్ వేసుకొని ఆ వైరింగ్ కూడా వారేస్తే కట్ అయ్యి ప్యానల్ బోర్డు షార్ట్ అయ్యి అనేక సమస్యలు ఎదుర్కొన్నారు. మీటర్ రీడర్ ప్రాణాలు పోతే డ్రోన్ల మీద వచ్చినప్పుడు యాక్సిడెంట్ అయితే ఒక 6,000 జీతం కోసం ఒక్కొక్క మీటర్ రీడర్ 70 కిలోమీటర్ల ప్రయాణం చేయాల్సి వస్తుంది. సీల్ వేయాల్సింది మేమే. అనవసరంగా మాకు ఇన్స్ట్రక్షన్ ఉండదు, మాకు ఒక ట్రైనింగ్ ఇచ్చినోడు ఉండడు, ఓ స్టేటస్ గురించి తెలిసినోడు ఉండడు, ఓ కేటగిరీ చెప్పినోడు ఉండడు. మేము డోర్ లాక్ కొడితే మేము పోయిందే సంస్థకు రిప్రజెంటేషన్ కోసం. ఓ డోర్ లాక్ ఉన్న సర్వీస్ ని డోర్ లాక్ అని మాకు స్టేటస్ ఇస్తే ఎట్లిస్తావు అని మళ్ళీ ఫోటో తీయాలంటే మేము ఉన్నది ఎందుకు? ప్రభుత్వం మమ్మల్ని నమ్మనప్పుడు మాకు ఒక ఐడెంటిటీ లేదు, ఒక ఐడి కార్డు లేదు. పోయి ఎవరివి నువ్వు అని అంటే మేము చెప్పుకునేందుకు లేదు. రూపాయి జీతగాళ్ళం మేము ఇలా. దీని మీద ప్రభుత్వం స్పందించి మేము 2,000 మంది అందరం పట్టభద్రులము, ఐటీఐ ఉన్నోళ్ళము. మాకు ఎట్లాంటి అసలు ఏంది చెప్పాలంటే పిల్లనిస్తలేరు. 6,000 జీతగాళ్ళం మేము. మాకు ఒక ఫోన్ కొనుక్కుందామంటే పే స్లిప్ ఉండదు. ఎంత దీనమైన పరిస్థితి అంటే ఇలా మాది మీటర్ రీడర్లది. పిల్లనిస్తామంటే పోతే పోలేక 200 ఇస్తారా అని అవమానించి పెళ్లిళ్ళు కాలేక ఎంటెకులు చేసి ఎంత దౌర్భాగ్యమైన స్థితి అంటే మాది. అసలు చెప్పుకుందామంటే మాకు అసలు వేరే ఉద్యోగం జెప్టోలో కొడదామంటే మీరు 4 రోజులు బిల్లులకు పోయి వచ్చి జెప్టోలో మేము రిక్రూట్ చేసుకోమంటారు. ర్యాపిడో కొడదామంటే లైన్ మెన్ నువ్వు కుక్కడపల్లి నుండి ఉప్పల్ దాకా ర్యాపిడో కొడితే ఎవడొచ్చి చేయాలి, నీ స్టక్అప్ మీటర్లు ఎవరు చేయాలని ప్రశ్నించి అసలు ఎంత గలీజ్ బతుకంటే వర్షం పడితే మేమే పోవాలి, మాకు భద్రత ఉండదు, రెయిన్ కోట్ ఇచ్చేటోడు ఉండడు మాకు. మేము ఏది ఉండదన్న అసలు చెప్పానంటే మాకు రోడ్డు మీద ఉద్యోగ భద్రత అంటే ఏందన్నా? ఇప్పుడు మేము పోయి బిల్ కొడుతున్నాము, ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ థెఫ్ట్ అయింది, కన్జ్యూమర్ మీద యాక్షన్ తీసుకోవాలి లేదా లైన్ మ్యాన్ మీద యాక్షన్ తీసుకోవాలి. మాకు ఏ తోకతోనే లేదు కానీ మీటర్ రీడర్ల మీద యాక్షన్ తీసుకుంటే ఏమొస్తుంది? ఓ లైన్ మ్యాన్ కి మేము లేదు ఓ పర్సనల్ అసిస్టెంట్ లైన్ మ్యాన్ పర్సనల్ అసిస్టెంట్ తెచ్చింది అనుకో, నా చుట్టం వాడు కొడతాడు అంటే 10 ఏళ్ల నుంచి చేసిన మేము తీసి పడేస్తున్నారు. వద్దు ఈయన వద్దు కాంట్రాక్టర్ గారు,
ఈయన కొట్టొద్దు, మాకు సుట్టపోడు ఉండు, మాకు తెలిసినోడు ఉండు అంటే వాళ్ళు ఉండేది మూడేళ్ల సమయం. 3 ఏళ్ళ వాళ్ళ భద్రత కోసం వాళ్ళోడు ఉండాలని వాళ్ళ వేరే ఇతర పనులకు వాడు డ్రైవర్ అయ్యి వస్తాడనో వాళ్ళని పెట్టుకొని మమ్మల్ని తీసేసిన రోజులు అనేక సందర్భాలలో వాళ్ళ కుటుంబాల రోడ్ల మీద పడి అడుక్క తిన పొజిషన్ వస్తే మనిషికి 50 రూపాయలు వచ్చి మా దాంట్లో చచ్చిపోతే ఇప్పుడు మాకు 6,500 జీతం. కన్న తండ్రి చచ్చిపోతే సావు ఖర్చులు లేకుండా ఉన్న రోజులు ఉన్నాయి. ఎంతో మంది రోడ్ల మీద కూర్చున్న రోజు ఏడ్చిన పరిస్థితి. ఇద్దామని ఉన్నా గానీ అట్లా అనేకమైన సంఘటనలకు మనిషికి రూపాయి సాయం చేద్దామంటే మా జీతంలో కొన్ని కూడా వెళ్తలేదు అనేది అర్థం చేసుకోవాలి యాజమాన్యము. గత ప్రభుత్వానికి గత యాజమాన్యానికి సిఎండి గారు వేరు, కొత్త సిఎండి అవునన్నా ఇన్వార్డులు ఇచ్చినాము. ఇప్పుడు ఒక ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాము, ఒక జడ్జిమెంట్ ఇస్తారు, ఫర్ ఎగ్జాంపుల్ మరణ శిక్ష ఇస్తారు. జడ్జి పోయినాక ఇంకో జడ్జి వచ్చేటప్పటికి మరణ శిక్ష కంటిన్యూ చేస్తారు. ఒక ఫైల్ ఉంటది. జడ్జి ఇప్పుడు ప్రతిదానికి సిఎండి పోయిండు, ఇన్వార్డులు ఇచ్చినాం. యాజమాన్యానికి ఒక రూల్ ప్రాపర్, మీకు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ లేదా? యాజమాన్యానికి అంత నిర్లక్ష్యంగా ఉన్నారా? అంత నిర్వహణ వైఖరి ఎందుకు? మీకు ఒక ఇంటెలిజెన్స్ ఉన్నప్పుడు మీరు స్పందించాలి. మీరు ఇట్లాంటి మీటర్ రీడర్లను స్పందించి రేపు మీరు మీ ప్రభుత్వాన్ని మళ్ళీ ఎన్నుకొని కొన్ని కోట్ల కుటుంబాలు మీ వల్ల బాగుపడతాయని మీడియా సందర్భంగా చెప్తున్నాం. మీడియా మిత్రులకు థ్యాంక్ యూ. మాకు జీతాలు 2 నెలలకు ఒకసారి ఇస్తారన్న. ఉడతా భక్తి జీతము, కాంట్రాక్టర్ దయ. మా జీతం అనేది కాంట్రాక్టర్ దయ, ఉడతా భక్తి. అది పడితే రూపాయి పడుతుంది, ఈ 2 రోజులకు పడుతుంది, లేకపోతే 20 రోజులకు పడుతుండొచ్చు, లేకపోతే 2 నెలలకు కలిసి పడుతుండొచ్చు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మీటర్ రీడింగ్ కార్మికులు మొత్తం 6,500 మందిలో ఈరోజు 2,000 మంది దాకా ఈరోజు ఈ ధర్నా షాపులో ధర్నాలో పాల్గొంటారు. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క మీటర్ రీడర్ కూడా ఈరోజు ఈ ధర్నాలో పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నాం. ఈ తెలంగాణ రాష్ట్రంలో మీటర్ రీడింగ్ కార్మికులు చాలా అవస్థలు పడుతున్నారు. కాబట్టి ఖాళీగా ఉన్న సబ్ స్టేషన్ లో పోస్టులను భర్తీ చేయాలి, ఉద్యోగ భద్రత అనేది కల్పించాలి. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మీటర్ రీడింగ్ కార్మికులలో చాలా బాధలు ఉన్నాయి. కాబట్టి వాళ్ళు ఏంటంటే తెలంగాణలోనే 2,000 సబ్ స్టేషన్ లో మీటర్ పోస్టులు భర్తీ చేయాలంతే. దాదాపు ఎంతమంది కార్మికుల వరకు జమ అయ్యారని ఈ మహాధర్నాలో? ఈ 1,600 మంది దాకా పాల్గొన్నారు. ఉద్యోగ భద్రత అంటే ఇప్పుడు పీస్ రేట్ విధానాన్ని రద్దు చేయాలి. నేను డైరెక్ట్ ఒక డిపార్ట్మెంట్ నుంచి 7 రూపాయలు యూనిట్, 7 రూపాయలు డిపార్ట్మెంట్ పరంగా వస్తున్నాయి. మాకు సగం తీసుకుని ఇవ్వడం వల్ల మేము చాలా నష్టపోతున్నాం. మినిమం ఉద్యోగ భద్రత కల్పించాలి మాకు. ఎన్పిడిసిఎల్ వారిగా సెమీ స్కిల్ విధానాన్ని ఎస్పీడీసీఎల్ పరిధిలో కూడా అమలు చేయాలి. తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్ మీటర్లను కోరుతున్నారు. అంతే 30 రోజుల పని కల్పించాలి. ట్రాన్స్ఫర్ అయినప్పుడు మళ్ళా వేరే అతన్ని తీసుకొచ్చి కొట్టియడం, ఇట్లా మేము ఎవరి అవకాశం ఉన్నట్టు వాళ్ళు చేస్తారు. అలా కాకుండా మా ఏరియాలో మేమే కొడతాం. ఏ లైన్ మెన్ వచ్చినా, ఏఈ వచ్చినా, ఏఎల్ఎం వచ్చినా మా ఏరియా మేమే కొడతాం. అది మాకు ఉద్యోగ భద్రత అనేది. మాకు అనేది అది భద్రత లేదు. ఈయన వస్తే తీసేస్తాడు, ఆయన వస్తే తీసేస్తాడు. ఇది మాకు భద్రత లేదు కదా. మేము సంవత్సరాల కొద్ది చేస్తున్నాం. ఇలా నేను ఇంత ముందు చేసిన ఏఎల్ఎం ఆడిండు, నాకు అవసరం లేదు, నేను కొట్టుకుంటా, నేను చేసుకుంటా, నీతో నాకు పని లేదని నన్ను 3 సంవత్సరాలు పక్కన పెట్టాడు. నన్ను చేయనీయలే. ఇట్లా ఇటువంటిది మాకు ఉండొద్దు. కలెక్షన్ మాకు అధికారికంగా 12 రోజులు పని, అనధికారికంగా 1 నెల రోజుల పని. బ్రేక్ డౌన్లు మేమే చేయాలి, బిల్లులు కొట్టాలి, కలెక్షన్ చేయాలి, ప్రతి ఒక్క పని మేము చేయాలి. ఏ లైన్ మెన్కు పోలెక్క రాదనా, పోలెక్క రాదు, దిగరాదు. ప్రతి పని మీటర్ రీడర్ చేయాల్సిందే. మాకు కనీస వేతనం ఇచ్చి మాకు ఉద్యోగ భద్రత అనేది కల్పించాలి. మాది అబ్బిసిపేట సెక్షన్ నుంచి నేను మీటర్ రీడర్ ని మాట్లాడుతున్నాను. నా పేరు బద్రి. మాకు గత 10 సంవత్సరాలుగా మేము ఈ సంస్థలో పనిచేస్తున్నాము. గత 10 సంవత్సరాల నుంచి మేము ఈ సంస్థలో పనిచేస్తున్నాము. మాకంటూ ఒకటి ఈఎస్ఎఫ్ఎఫ్ తప్ప మాకు నెలకు జీతాలు అనేవి చాలా తక్కువ. మేము ఫీల్డ్ లో ఉన్న ప్రతి ఒక్క పనులు చేస్తున్నాము. మా సెక్షన్ లో ఏఎల్ఎంలు, జేఎల్ఎంలు, ఎల్ఎంలు ఉన్న పని కంటే మేము ఎక్కువగా చేస్తున్నాము. మాకు కనీస వేతనం లేదు, మాకంటూ గుర్తింపు లేదు. యాజమాన్యానికి ఎన్నోసార్లు మేము వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. మాకున్న శ్రమ దోపిడీ జరుగుతుంది, కానీ మాకంటూ ఒక డబ్బులు, మాకంటూ శాలరీ లేకపోయింది. మాకంటూ గుర్తింపు ఉండాలని మేము ఈ సమ్మెను కొనసాగిస్తున్నాము. 30 రోజుల పని దినాలు కల్పించాలి, 30 రోజుల కంటూ వేతనం మాకు ఇవ్వాలని మా యొక్క డిమాండ్ ఇది. మాకు కమిషన్ బేస్, మాకు కాంట్రాక్టర్ ద్వారా మాకు కమిషన్ బేస్ లో మాకు శాలరీ ఇవ్వడం జరుగుతుందండి. దీంట్లో చూస్తే మాకు కమిషన్లు పోగా మాకు 6,000, 5,000 అలా ఇస్తున్నారు. మేము వచ్చేసి ఒక నెలకు
3500 బిల్లులు 4500 బిల్లులు అట్లా కొడుతున్నామండి. మా ఓఎన్ఎం స్టాఫ్ కంటే మా మీటర్ లీడర్లు ఎక్కువ బిల్లు కొడుతున్నారు. మా సెక్షన్ లో 40,000 సర్వీసులు ఉంటే దాంట్లో 25,000 సర్వీసులు మా మీటర్ లీడర్లే తీయడం జరుగుతుంది. మాకు చాలా శ్రమ దోపిడీ జరుగుతుంది. ఈ శ్రమ దోపిడీ మా కడుపు మండి ఈ రోజు మేము ధర్నాకు రావడం జరిగింది. జై మీటర్ లీడర్ల ఐక్యత. మీ డిమాండ్స్ ఏంటి సార్? మాకు 30 రోజుల పని దినాలు కల్పించాలి. అదే విధంగా ఎన్పిటిసిఎల్ లో ఒక స్కేల్ ఇవ్వడం జరిగింది. మాకు సమాన పనికి సమాన వేతనం కల్పించాలని మా యొక్క డిమాండ్ ఇది. మాది సంగారెడ్డి సర్కిల్ నుంచి ఉన్నాము. మేము 15 సంవత్సరాల నుంచి చేస్తున్నాం ఇదే డిపార్ట్మెంట్ లో. ఇంతకు ముందు పర్మనెంట్ చేస్తామని చెప్పి లాస్ట్ గవర్నమెంట్ కూడా దగ్గరికి దాకా తీసుకొచ్చింది. లాస్ట్ మూమెంట్ లో ఏమైందో తెలియదు, ఫైల్ తీసి పక్కన పడేసింది. టేబుల్ మీదకి వచ్చింది, అవుతున్నది, ఇంకో 1 మంత్ లో మీకు పర్మనెంట్ అయిపోతుంది, ఫిక్స్డ్ శాలరీ ఇస్తాము అని చెప్పేసి చాలా సార్లు చెప్పారు. కానీ ఇప్పటివరకు ఏది రిజల్ట్ లేదు. ఈ గవర్నమెంట్ కూడా వచ్చినప్పటి నుంచి మేము చేస్తాము అన్నారని చెప్పి లాస్ట్ టైం ఒకసారి స్ట్రైక్ చేస్తే ఇప్పుడే వచ్చినాం కదా, లాస్ట్ గవర్నమెంట్ చేయలేదు, కొంచెం టైం ఇవ్వండి, ఒక 1 year తర్వాత మేము పక్కా చేస్తాము అన్నారు. ఇప్పటికే 2 years కంప్లీట్ అయిపోయింది, ఇప్పటివరకు రిజల్ట్ లేదని చెప్పి ఇప్పుడు మేము రోడ్కి ఎక్కాము. ఇప్పుడు మీ డిమాండ్స్ ఏంటి సార్? డిమాండ్స్ అంటే ఎక్కువ ఏం లేదండి, మాకు 30 days వర్క్ కావాలి, 30 days కు సరిపోను శాలరీ కావాలి. ఇప్పుడు వచ్చే శాలరీస్ ఎట్లున్నాయి? కమిషన్ బేస్ ఇప్పుడు స్టార్టింగ్ అంటే 4,000 నుంచి 8,000 వరకు వస్తుంది శాలరీ. ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ లో 8,000 శాలరీతోని ఏం వస్తుంది, ఏం నడుస్తుంది? మేము ఇప్పుడు 15 years నుంచి చేస్తున్నా, వేరే వర్క్ ఏం లేదు. మళ్ళీ వేరే వర్క్ చేద్దామంటే ఇక్కడ వర్క్ చేయడం డిస్టర్బెన్స్ అవుతుంది. మరి మీరు వర్క్ చేస్తున్న ఏజెన్సీస్ ఏం చెప్తున్నారు? ఏజెన్సీ వాళ్ళు ఏమంటారు, డిపార్ట్మెంట్ చేస్తే వాళ్ళు బాగా అవుతుంది, మేము చెప్పనీకి ఏం లేదు, మా చేతిలో ఏముంటది, మీరు చేస్తే చేయండి. బ్రహ్మకు సెక్షన్ గత ఇప్పుడు 6,000-7,000 జీతానికి ఎవరు సరిపోవట్లేదు. రూమ్ రెంట్ కట్టక కిరాయిలు, అందరూ పెళ్లి ఉన్నారు. చాలా ఒక 15 సంవత్సరాల నుంచి ఇక్కడ ప్రభుత్వం నమ్ముకొని మేము డ్యూటీ చేస్తున్నాము, ఒక కాంట్రాక్ట్ కింద చేస్తున్నాం అనమాట. ఏమైనా జీతాలు పెంచి మాకు ఒక 30 రోజుల పని దినాలు కలిపాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. గత ప్రభుత్వం బీఆర్ఎస్ ఉండే వాళ్ళు చేశారని ఆర్టీజన్లకు గుర్తించారు. కాబట్టి మేము గిట 6,500 మంది మిగిలిపోయిన 4 వీలర్ మామూలు గిట ఒక ఆదుకొని మాకు ఒక చివరి దాకా మాకు పోరాటం చేస్తూనే ఉంటాము. బిల్లులు అనేది మేము ఎన్పిటిఎస్ఎల్ అక్కడ ఇచ్చారు కాబట్టి మాకు ఇక్కడ టీజీఎస్పీటీఎస్ఎల్ మాకు కల్పించాలని కోరుకుంటున్నాను. శాలరీలు 1వ తారీఖు మాకు 30వ తారీఖు 1వ తారీఖు జీతాలు పడిపోవాలి. మాకు జీతం గిట కరెక్ట్ టైం పడట్లేదు. మేము ఎంతో పని మేము చేస్తున్నాము. ఇక్కడ లైన్ మెన్లు కానీ లైన్స్ మెన్లు కానీ ఎవరైనా సరే మేము పని చేస్తేనే, మేము ఇంటికి పోయి బిల్లు కొడుతూనే పనులు అవుతున్నాయి. మేము బిల్లు కొడుతూనే వాళ్ళు కరెంట్ బిల్లు కడుతున్నారు. వాళ్ళు గవర్నమెంట్ ఎంప్లాయ్ ఉండొచ్చు, మేము కాంట్రాక్ట్ వ్యవస్థలో పనిచేస్తున్నాము. మాకు జీతాలు వచ్చేసి 6,000, 5,000. ఇక్కడెక్కడ నుంచి మహబూబ్ నగర్, వరంగల్, వనపర్తి, సరూర్ నగర్, ఇబ్రహీంపట్నం ఎక్కడెక్కడ నుంచి వచ్చి ఇప్పుడు ధర్నాలకు పాల్గొన్నాం. కాబట్టి మా విజయవంతం అది పాల్గొని మాకు ఒక న్యాయం అనేది జరగాలని కోరుకుంటున్నాను. జై తెలంగాణ, జై కాంట్రాక్టర్స్, జై మన స్పాట్ బిల్లర్స్. హాయ్ సార్. సార్ ఈ మహాధర్నాకి గల కారణాలు ఏంటి సార్? ఎందుకు చేస్తున్నారు? మాకు కనీస వేతనం కల్పించాలి. మాకు చాలా ఇబ్బందికరంగా ఉంది. మాకు హైదరాబాద్ రావడానికి, ధర్నా చేయడానికి కూడా కనీస ఛార్జీలు ఇవ్వడానికి కూడా ఎవరు కూడా సహకరించలేదు. మాకు పీస్ రేట్ పెంచాలి. అదే విధంగా లైన్ మెన్లు కూడా బాగా వాడుకోవటం జరుగుతుంది. చారాన మసాలాకు చారాన కోడికి బారాన మసాలా అన్నట్టుగా అయిపోయింది వ్యవస్థ. అంతా చాలా ఇబ్బందులు పడుతున్నాం మేము. ఇప్పుడు దగ్గర ఒక్కొక్కరు 15-20 సంవత్సరాలు చేస్తున్నాం. మా కనీస వేతనం కూడా ఇస్తలేరు. కాంట్రాక్టర్లు మాకు 5 రూపాయలు అని చెప్పేసి 3 రూపాయలు ఇస్తున్నారు. ఈఎస్ఐ ఈఫ్యాప్ కూడా కనీసం కలిపేయడానికి కూడా మాకు ముందుకు రావట్లేదు. 3 నెలల జీతం అయితే 1 నెల జీతం ఇస్తున్నారు. బై నెక్స్ట్ మంత్ నెక్స్ట్ అంటున్నారు. ఆ జీతం కట్ చేస్తున్నారు. మాకు చాలా ఇబ్బందులు ఉన్నాయి. అదే విధంగా 2,000 సర్వీసులు 3,000 సర్వీసులు కొట్టాలంటారు. కాబట్టి మేము కొట్టలేకపోతున్నాం. మాకు ఈ 3 రూపాయలు ఇస్తా అంటే కూడా మాకు చాలా ఇబ్బందికరంగా ఉంది. ఫ్యామిలీ గడవటం చాలా ఇబ్బందిగా ఉంది. ఇది మిర్యాలగూడ డివిజన్ నుంచి వచ్చిన అమ్మేది, మాది హాలియా సబ్ డివిజన్. సో ఈ మహాధర్నాకి గల కారణాలు ఏంటి సార్? మాకు సమాన పనికి సమాన జీతం కావాలని డిపార్ట్మెంట్ తరఫున కొట్లాడుతున్నామండి. ఒక్కొక్కరు మా దగ్గర 30 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల నుంచి డిపార్ట్మెంట్ లో వర్క్ చేస్తున్నాము. సమాన పని సమాన జీతం లేనందుకు మేము ధర్నాకు రావడం జరిగింది. ధర్నాలో పోరాడుతున్నాం. ఇప్పుడు వరకు 15-20 సంవత్సరాలు అయితే ఒక్కో డ్యూటీ చేయబట్టి మాకు డిపార్ట్మెంట్ లో 6,000, 3,000 జీతాలు వస్తున్నాయి. మాకు ఆ పని మేము ట్రై చేస్తున్నాం. సమాన పని సమాన జీతం కావాలండి. సరే, మరి మీ డిమాండ్స్ ఏంటి సార్? మా డిమాండ్ వచ్చేసి మాకు పర్మనెంట్ కావాలి, సమాన పనికి సమాన జీతం కావాలి, 30 రోజుల పని కల్పించాలని కోరుకుంటున్నాం. మీకు మరి శాలరీస్ ఎలా వస్తున్నాయి సార్? ఇప్పుడు మాకు డైరెక్ట్ కాంట్రాక్ట్ త్రూ వస్తాయండి. కాంట్రాక్ట్ త్రూ పేమెంట్ అయితే మాకు
ఈ ఫ్రీ కరెంట్ రావడం వల్ల మీకు లాభమా లేక ఏమైనా నష్టాలు ఉన్నాయా? చాలా నష్టం ఉందండి. ఫ్రీ కరెంట్ రావడం 200 యూనిట్ కోసం ట్రై చేస్తున్నారు. ఒక బిల్లుకి వచ్చేసి మాకు 3 మాకు వస్తుంది. ఆ ఫ్రీ బిల్లు వల్ల మాకు కొట్టే సర్వీసులలో రాకుండా ఉంది. మరి దీన్ని ప్రభుత్వం ఏ విధంగా పరిష్కరించాలని మీరు భావిస్తున్నారు సార్? ప్రభుత్వం వాళ్ళు ఇచ్చిన హామీలు నెరవేర్చుకుంటూ, అందులో మేము ఉంటున్నాం కాబట్టి, పనిచేస్తున్నాం కాబట్టి, మా సీనియారిటీ ఉంది కాబట్టి వాళ్ళని చూసుకుంటూ దృష్టిలో పెట్టుకొని పనిచేయాలని కోరుకుంటున్నాం. నుంచి పనిచేస్తున్నాం అన్న. సైబర్ సిటీ సర్కిల్ నుంచి మాకు వచ్చేది 6,000 జీతం అన్న. కనీసం లేబర్ కి 2 లక్షల జీతం ఉందని మన పేపర్ కి ఇస్తున్నారు, అన్ని ఇస్తున్నారు. కానీ మాకు 6,000 జీతం ఉందని ఇంతవరకు పట్టించుకున్న నాదుడు ఎవరు లేరన్నా మాకు. దయచేసి ఈ వీడియోలు కనుక సీఎం సార్ రేవంత్ రెడ్డి గారు చూస్తున్నట్లయితే మేమేదో పెద్ద పెద్ద డిమాండ్లు కోరలేదన్నా. జస్ట్ చిన్న 2 కోరికలు. మాకు ఈ 6,000 జీతానికి కొంచెం 30 దినాలు 10 దినాలు కల్పించి మాకు కనీస వేతనాలు రావాలని మేము కోరుకుంటున్నామన్నా. ఇదేదో పెద్ద పెద్ద డిమాండ్లు కాదన్నా. మాకు మీరు ప్రభుత్వం తలుచుకుంటే మాది చిన్న మ్యాటర్ అన్నా క్లియర్ అవుతుంది. కొంచెం చాలా దయచేసి మా ఎందు దయించి మా జీవితాలు మీ చేతుల్లో ఉన్నాయన్నా. ఎన్నో సంవత్సరాల నుంచి ఈ సంస్థను నమ్ముకొని ఉన్నామన్నా. కనీసం మాకు తగ్గ అర్హత కానీ మాకు తగ్గ రెస్పెక్ట్ కూడా దొరకట్లేదన్న. ఇక్కడ మాకు ఏమున్నా ఈ స్పాట్ బిల్లర్లా అంటే అటు చూస్తేనేమో స్పాట్ బిల్లర్లు అంటే డిపార్ట్మెంట్ కి వాల్యూ లేదు, ఇటు చూస్తే ప్రజల దగ్గర వాల్యూ లేదు. మీరు వస్తారు కాంట్రాక్టర్ ఎంప్లాయీలు, ప్రైవేట్ ఎంప్లాయీలు, ఇటు ప్రజల దగ్గర మాకు రెస్పెక్ట్ లేదు. ఇటు చూస్తే మా డిపార్ట్మెంట్ల దగ్గర చూసినా అటు రెస్పెక్ట్ లేదన్న. మాకు ఏదో ఒకటి దయచేసి ఈ ధర్నా ఇంత విజయవంతంగా చేసుకున్నాం అన్నా. మాకు చివరికి ఏదైనా కానీ కావాలి. ఆఖరికి విజయానికి మేము దగ్గర మెట్లో ఉన్నామన్నా. తొలి మెట్టు దగ్గరకు వచ్చినాం. సాగిస్తామన్నా, ట్రై చేస్తాం. ఇంకా ఎంత దూరం అయినా పోతామన్నా. ఓకే, థ్యాంక్ యూ అన్న. సిఎస్ గారు ఇప్పుడు ఒక స్లీపర్ కి 2 లక్షలు వస్తుందని చెప్పేసి మళ్ళీ ఒక చీఫ్ ఇంజనీర్ కి 3 లక్షలు 4 లక్షలు వస్తుందని చెప్పేసి చెప్తారు. అదే సిఎస్ గారు ఒక స్పాట్ బిల్లర్ మమ్మల్ని కూడా గుర్తించేసి మాకు ఒక 6,000 జీతం వస్తుందని చెప్పేసి గుర్తించాలి, మా కోసం చర్చించాలి అని చెప్పేసి కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు మేము ధర్నా చౌక్ వచ్చాము. ధర్నా చౌక్ అంటే ఒక పబ్లిక్ ప్లేస్, ఒక ఎగ్జిబిషన్ కాదు. మా సమస్యలు, మా కడుపు మంట మీదకి మేము ఇక్కడికి వచ్చాము. ఎవరు మేము అంటే మన తెలంగాణలో వెలుగునిచ్చే కరెంటు లైట్లు ఏ విధంగా వెలుగునిస్తాయో వాటికి అన్నిటి వెలుగునిస్తున్నాయి అంటే దానికి కారణం మేమే. ఎందుకంటే కింది స్థాయిలో పనిచేస్తున్నాము, పనిచేసే వాళ్ళం మేమే. మీ యొక్క ఇంట్లో కరెంట్ ఉంది అంటే దానికి కారణం మేమే. మీటర్ రీడర్ గా పనిచేస్తున్నాము. ప్రభుత్వానికి ఒక ఆదాయం ఏ విధంగా వస్తుంది అంటే అది మీటర్ రీడర్ గా ఉన్న వాళ్ళ మాతోటే ప్రభుత్వానికి ఒక ఆదాయం అనేది వస్తుంది. అది ఏ విధంగా వస్తుందంటే గ్రౌండ్ లెవెల్ వర్క్ చేసే వాళ్ళం మేమే. లైన్ మ్యాన్, ఇంకా ఫోర్ మ్యాన్, ఏఈ, తర్వాత ఏడి తర్వాత డి తర్వాత సిఎండి లేకుంటే ఎస్సి, ఇలాంటి పై స్థాయి వాళ్ళు ఎవరికి వచ్చి కింది గ్రౌండ్ లో ఒక సర్వీస్, ఒక కరెంట్ ఇచ్చే వాళ్ళు ఎవరు కాదు. అది మేమే చేసే వాళ్ళము. అయ్యా మేమే చేసే వాళ్ళం ఆ పనిని, అది గుర్తించండి అని మేము మా పట్టుకొని ఇక్కడికి వచ్చాము. అదే గమనిస్తలేరు. ఎందుకు మేము వచ్చాము అంటే మాకు మాకు కావాల్సిన డిమాండ్లు ప్లస్ మాకు కావాల్సిన ఆరోగ్య భద్రతలు, మాకు కావాల్సిన జీతాలు అదొక బిట్టు రూపంలో చెప్తాను వినండి. మా యొక్క డిమాండ్స్ 4. 1, 30 రోజుల పరిదినాలు కల్పించాలి. దానిపైన చెప్తాను. మేము సబ్ స్టేషన్ కి ఓన్లీ 4 రోజులే వెళ్తాము. ఓన్లీ బిల్లు కొట్టడానికి అప్పుడేమో 15 రోజులు ఉండే, దానికి ఇప్పుడు కుదించి ఓన్లీ 3-4 రోజుల్లోనే క్లోజ్ చేయాలని ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకున్నది. అది మాకు ఆర్డర్ పాస్ చేసింది. మా యొక్క కాంట్రాక్ట్ చెప్పడం వల్ల మేము 3 రోజుల్లోనే క్లోజ్ చేస్తున్నాము. దాని తర్వాత మేము వెళ్దామంటే మాకు ఒక ఆఫీసర్లు చెప్తూ ఉంటారు, ఏమ్రా బాబు 3 రోజులు కనిపిస్తావు, తర్వాత కనిపించమంటే మాకు ప్రభుత్వమే పని కల్పించినప్పుడు మేము ఏ విధంగా కనిపిస్తాము? మా నుంచి శ్రమ దోపిడీ చేసుకొని 3 రోజుల్లో పని చేయించుకొని ప్రభుత్వానికి వచ్చే ఆదాయము చేసేది మొత్తం మేమే. ఎందుకు, ఏ రూపంలో అంటే మేము బిల్లు కట్టకుంటే ఫలానా కన్సూమర్ కి నీకు ఇంత బిల్లు వచ్చిందని ఏ విధంగా తెలుస్తుంది? ఆ బిల్లు కొట్టి మేము ప్రభుత్వానికి మీకు ఇంత డబ్బులు వస్తున్నాయని వాళ్ళకు ఒక నోటీసు. ఒక బిల్లు అంటే మీనింగ్ ఏమిటి? నోటీస్ కమ్ మీకు ఒక బిల్లు అని మీకు ఇస్తున్న ఒక నోటీస్ ఇస్తున్నాం, మీకు ఇంత బిల్లు వచ్చింది మీరు కట్టుకోమని, దానికి అర్థము. అది తీసేవాళ్ళం మేమే. ఓకే, మా డిమాండ్స్ వచ్చేసి మాకు 30 రోజుల పని దినాలు కల్పించాలి. 1, మేము డిగ్రీలు పీజీలు చేసినా మేము ఐటీఐ చేస్తేనే కరెంటు ఉద్యోగానికి అర్హత అనే ఉద్దేశంతో మేము 2 సంవత్సరాల ఐటీఐ కోర్సును కూడా కంప్లీట్ చేయడం జరిగింది. ఆ కోర్సు కంప్లీట్ చేసిన తర్వాత మాకు ఇందులో అర్హత వస్తుందనే ఉద్దేశంతో మేము సబ్ స్టేషన్ లో చాలా ఖాళీ పోస్టులు ఉన్నాయి.
రిటైర్మెంట్ అయిపోయిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళనందరిని తొలగించి మళ్ళీ రిటైర్మెంట్ అయిన వాళ్ళని కూడా మళ్ళీ తీసుకొచ్చి ఆపరేటర్ డ్యూటీ చేయిస్తున్నారు. ఒక ముసలోను వాళ్ళకు రిటైర్మెంట్ అంటే అర్థం ఏమిటి? 60 సంవత్సరాలు అయిపోయింది, నువ్వు ఇంట్లో తిని పడుకోనైనా నీకు పింఛన్ ఏదో వస్తుందని అర్థము. వాళ్ళని తీసుకొచ్చి నువ్వు ఆపరేటర్ చేయిస్తున్నాము. మేము యంగ్ స్టార్లము ఇంత కట్అవుట్ పెట్టుకుని 18 సంవత్సరాలు 40 సంవత్సరాలు పెట్టుకుని మాకు తీసుకోకుండా రిటైర్మెంట్ ఎంప్లాయీలను తీసుకుంటే మా బతుకులు ఏమిటి? ఒక మనిషి జీవన ఆధారం వెళ్ళాలి అంటే అందరికీ ఒక జీవనం అనేది ఉంటుంది. ఒకరు అయిపోయిన తర్వాత ఇంకోరు చేయాలి ఆ పని. ఇప్పుడు కలెక్టర్ అయిపోయిన తర్వాత రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత ఇంకో కలెక్టర్ వస్తారు. అదే విధంగా ఒక లైన్ మ్యాన్ వెళ్ళిపోయిన తర్వాత రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత మాకు కూడా అవకాశాలు ఇస్తే మేము కూడా ఆ పదవిని, ఈ సంస్థని, ఈ ప్రజలను సర్వీస్ చేసే అధికారం మాకు కూడా ఛాన్స్ ఉంటది కదా. మాకే తీసుకోకుండా మీరు రిటైర్మెంట్ ఎంప్లాయీని తీసుకుంటే మా బతుకులు కూడా ఎలా మారాలి? ఆ డిమాండ్. ఆపరేటర్లను రిటైర్మెంట్ ఎంప్లాయీని తీసుకోకుండా మా ఐటీఐ చేసిన వాళ్ళను, మీటర్ రీడర్లు, సంస్థలో పని చేసిన వాళ్ళం మాకు అందరికి తెలుసు. ఆ సంస్థలు ఏ విధంగా నడుస్తుంది అనే ఉద్దేశం మాకు అన్ని తెలుసు. కాబట్టి మాకు తీసుకుంటేనే మేలు జరుగుతుంది, ప్రజలకు హాని కలిగించము, ఎవరు చనిపోవడానికి కారణం ఉండదు. కాబట్టి మాకు తీసుకోమని డిమాండ్ చేస్తున్నాము. మా జీతం అనేది మేము 2000 బిల్లులు కొడతాము. అంటే 2000 మేము రీడింగ్ చేస్తే మాకు ఒక రీడింగ్ వచ్చేసి 2 రూపాయలు ఇస్తారు. దానికి ప్రభుత్వం నుంచి వచ్చేది 3.5 రూపాయలు వస్తుంది. అంటే 1.5 కాంట్రాక్ట్ వాళ్ళు తీసుకుంటారు, మిగతా 2 రూపాయలు మాత్రం మాకు ఇస్తారు. అంటే ఇది కమిషన్ బేసు. అదేదో డైరెక్ట్ గవర్నమెంట్ మాకు ఇస్తే మేము బతుకుతాం కదా, 1.5 రూపాయలు కూడా మాకు వస్తాయి కదా. అది కూడా కల్పించట్లేదు. అందుకోసమే కదా మేము ధర్నా చౌక్ వచ్చింది. మా కనీసం అనేది మాకు ఇప్పుడు ప్రభుత్వము, కేంద్ర ప్రభుత్వం నుంచి ఒకటి ఉంది, కనీస వేతనానికి కనీస డబ్బులు ఇవ్వాలి, కనీస పనికి వేతనం అనేది ఇవ్వాలి. అది మా కనీస వేతనం ఇవ్వండి, ఒక 18,000 జీతం ఇవ్వండి, 20,000 జీతం ఇవ్వండి. ఈ హైదరాబాద్ మహానగరం అని అనుకుంటాం కదా, ఆ మహానగరంలో మేము ఇలా జీవనం సాధించాలి. సంవత్సరాల నుంచి సంస్థ నమ్ముకొని ఈ కాయ కష్టం చేసుకొని పనిచేస్తూ ఉన్నా మమ్మల్ని యాజమాన్యం ఎలాంటి గుర్తింపు లేదు. మమ్మల్ని గుర్తించి 30 రోజుల పని కల్పించాల్సింది కదా. అలాగే సబ్స్టేషన్ ఖాళీ ఉన్న సబ్స్టేషన్ లో మా మీటర్ రీడర్ని భర్తీ చేయాలి. ఎందుకంటే ఎవరైతే గవర్నమెంట్ లో ఎంప్లాయీ ఉండి రిటైర్ అయిన వాళ్ళతోటి మళ్ళా వాళ్ళని కాంట్రాక్ట్ విధానం తీసుకొని వాళ్ళకే శాలరీ బేసిక్ 20,000 ఇచ్చి కాంట్రాక్ట్ ద్వారా ఇచ్చి మా పుట్టగొడుతున్నారు. వాళ్ళకి పింఛన్ ఎత్తుకుంటూ మళ్ళీ 20,000 జీతం ఎత్తుకుంటూ వాళ్ళకైతే మళ్ళా మంచిగా ఉన్నది. కానీ మాకు మీటర్ రీడర్లని ఆ పోస్టులకు భర్తీ చేయాలని మాకు ప్రధానమైన డిమాండ్. అలాగే ఈ జియో 11 రద్దు చేసి కనీస వేతనం కల్పించాల్సిందిగా మా ప్రధానమైన ఉద్యోగ అంటే మాకు ఈఎస్ఐపిఏ కానీ, పీపీఏ కానీ, ఇన్సూరెన్స్ కానీ, మళ్ళా అదే విధంగా మాకు ఏదైనా యాక్సిడెంట్లు అయినా సరే ఏదైనా సరే కానీ ఖచ్చితంగా మాకు కల్పించాల్సిందిగా కోరుతున్నాం. సేఫ్టీ పర్పస్ గా వస్తాము. మాకు చనిపోతే ఎవరన్నారు, ఇప్పుడు ఒక లైన్ మెన్ కింద పనిచేస్తాడు. మేము 15 రోజులు పనిచేసి తర్వాత లైన్ మెన్ కింద పనిచేస్తాం. లైన్ మెన్ కింద పనిచేస్తే అనుకోకుండా జరుగుతాగా అది ఒక 1 లక్ష 2 లక్షలు ఇచ్చేసి తప్పించుకోవడం జరుగుతుంది. చాలా రాష్ట్రంలో చాలా జరిగినాయి. కానీ ఎలాంటి భద్రత కానీ వాళ్ళ కుటుంబం కానీ రోడ్ల పనులు అవుతున్నాయి. కానీ గవర్నమెంట్ కానీ, పోయిన గవర్నమెంట్ కానీ, ఈ గవర్నమెంట్ కానీ ఎలాంటి పట్టించుకోలేదు. మాకు ఒకటి 30 రోజుల పని కల్పించాలి, జీవో 11 ప్రకారం కనీస వేతనం కల్పించాలి, ఆరోగ్య భద్రత కల్పించాలి అని. ఈ సబ్స్టేషన్ ఆపరేటర్లు అంటే మరీ ఘోరం అండి. మా పుట్టగొట్టి వాళ్ళని రిటైర్ అయినా కూడా మళ్ళా వాళ్ళకు కాంట్రాక్ట్ ద్వారా తీసుకుంటారు. అది చాలా అన్యాయం అని మేము ఈ ధర్నా ద్వారా ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం. మీ శాలరీస్ ఎలా ఉన్నాయన్న? శాలరీ అంటే 15 రోజులు పనిచేసామండి. 5,000 6,000 జరుగుతుంది. దాని తర్వాత ఒక లైన్ మెన్ కింద పనిచేసే ఒక 5,000 6,000 ఆయన ఇస్తాడు. చాలా దౌర్భాగ్యంగా ఉన్నది జీవితము. పిల్లలను చదివించుకోవాలన్నా కానీ, కుటుంబాన్ని చేయాలన్నా కానీ చాలా ఇబ్బంది ఉన్నది. మేము చెప్పుకోలే, పోయిన గవర్నమెంట్ కూడా చెప్పుకున్నా కానీ మరి కేసీఆర్ గవర్నమెంట్ చేస్తా అనేసి లాస్ట్ మూవీలో మాకు చేతులు ఎత్తేసాడు. ఈ గవర్నమెంట్ కూడా ఎన్నోసార్లు చెప్పినా, ఈ గవర్నమెంట్ రాకముందుకు రేవంత్ రెడ్డికి ఎన్నోసార్లు లెటర్ ఇచ్చినాము. మళ్ళీ మొన్న సీఎండి గారు ముషరఫ్ సార్ గారు ఎన్నోసార్లు చేసాం అని కాలయాపన చేయడం తప్ప మాకు ఎలాంటి కార్యాచరణ లేదు. రోడ్డు మీద ఉన్నామండి ఇప్పటి వరకు. మేము అసలు ఇట్లా రోడ్డు మీద కూలీల కన్నా భద్రత ఉంది కానీ మాకు అంతగానో అధ్వానం లేదండి. మరి దీన్ని గవర్నమెంట్ పట్టించుకోకపోవడానికి గల కారణాలు ఏంటన్నా? ఈ కాంట్రాక్ట్ లబ్ధి కోసమే అండి. కాంట్రాక్ట్ 7 రూపాయలకి ఇస్తుంది ఒక్కో బిల్లుకు, మాకు 3 రూపాయలు ఇస్తుంది. మిగతా 4 రూపాయలు పైన అంటే నియర్లీ 3 రూపాయలు పోతే వాళ్ళకే ఖాతాలు పోతుంది. పనిచేసే ఒకటి, తినేది వాళ్ళు ఒకరు. ఈ కాంట్రాక్ట్ కోసం వాళ్ళ కమిషన్ల కోసమే ఈ సంస్థని ఇట్లానే కొనసాగిస్తున్నారు.
22,000 ఇంత ముందు గవర్నమెంట్ 22,000 మందిని కాంట్రాక్ట్ రద్దు చేసిరు. మళ్ళీ అలానే మమ్మల్ని తీసుకోమని చెప్తే కూడా నిర్లక్ష్యం చేసాం అనేసి ఈ కాంట్రాక్ట్ కోసమే, ముఖ్యమైన కాంట్రాక్ట్ కమిషన్ కోసమే ఇది ఇయర్స్ నుంచి చేస్తున్నాము డిపార్ట్మెంట్ కాకపోతే ఏమో మాకు సహకరిస్తుంది. ఎలాంటి కూడా మాకు కనీస వేతనము ఇప్పుడు ఇవ్వాలని కోరుకుంటున్నాం. జీతాలు మెయిన్ అన్న, మాకు జీతాలు రావాలంతే. జీతాలు లేక మాకు ఎట్లా అంటే అట్లా చూస్తారు. ఇప్పుడు మా పైన అధికారులు ఉంటారు కదా, వీళ్ళ యొక్క మీటర్ రీడర్లు వీళ్ళకి ఏంది ఇచ్చేది, వీళ్ళు కొట్టుకొని వెళ్ళిపోవాలి. కాకపోతే మళ్ళీ మాకు ఫోన్లు చేసి ఆడ ఫీజు ఏంది, ఈడ ఫీజు ఏంది అని చెప్పి మాకు మళ్ళీ పని ఎక్కువ, మళ్ళీ వీటికి పైసలు ఇయ్యరు. అంటే ఇప్పుడు ఎట్లా వస్తుందన్న మీకు శాలరీ బేసా లేకుంటే కమిషన్ బేసా? కాంట్రాక్టర్ ఇస్తాడు, ఏజెంట్ ఉంటాడు, మాకు బిల్లుకు 2.5 అట్లా. అంటే ఎన్ని బిల్లులు, ఒక 2,500 బిల్లు వెళ్ళామనుకో ఒక 6,000 అట్లా వస్తాయి అంతే. మీకు మరి ఈ ఉచిత కరెంట్ వచ్చి రావడం వల్ల మీకు ఏమైనా ఇబ్బందా లేకుంటే లాభమా? మాకేం ఇబ్బంది ఏం లేదన్నా, దాన్ని కూడా కట్టిస్తాడు. కాకపోతే ఏంటంటే డోర్ లాక్లు ఉన్నప్పుడు మాకు ఇబ్బంది అవుతుంది అంతే. మళ్ళా పోయి కొట్టమంటారు. ఆ బండ్లో పెట్రోల్ ఇయ్యరు, ఏమి ఇయ్యరు, మనదే ఉంటుంది అంత ఖర్చు కూడా. సో ఇప్పుడు దీని ద్వారా మీరు ప్రభుత్వానికి ఏం చెప్పాలనుకుంటున్నారో అసలు ఏంటి? మాకేం లేదన్నా, ఉన్న 10 రోజులు మేము రీడింగ్ కొడుతున్నాం, మిగతా రోజులు మాకు ఏ పని లేదు. అట్లా కొంచెం పని కల్పిస్తే మంచిగా ఉంటది. అంటే మీకు ఇప్పుడు ఉద్యోగ భద్రత అంటే ఎలా కల్పించాలన్నా మీకు? టీజీఎస్పీ డిపార్ట్మెంట్ లో తీసుకోవాలి. ఇక ఇప్పుడు పరిస్థితులు అంటే ఫస్ట్ మేము రీడింగ్ కొడుతున్నాం. 1 తరగతి నుంచి 15 తరగతి వరకు రీడింగ్ ఉండేది. ఇప్పుడు ఏమైందంటే 6 రోజులకు కుదించేసేసారు. ఇప్పుడు సాసరడం వల్ల డంగంతోని కొడుతున్నాము. రీడింగ్ అయిపోయినా మళ్ళీ వర్క్ ఏం లేదు. మళ్ళీ అప్పుడు ఏమైందంటే సాస డీలిస్ట్ వచ్చింది కొత్తగా, ఇప్పుడు లేటెస్ట్గా. దాంతో మళ్ళీ డీలిస్ట్ అయిపోగానే మీటర్ చేంజ్ చేస్తారు. అట్లా ఆ వర్క్స్ అన్ని చేపిస్తున్నారు. కాకపోతే ఏంటంటే ఏజెంట్కి ఏమో 7 రూపాయలు ఇస్తున్నారు, మాకు వచ్చేసేమో 3 రూపాయలు 80 పైసలు ఇస్తున్నారు. అదే ఏజెంట్ త్రూ కాకుండా డైరెక్ట్ గవర్నమెంట్ డైరెక్ట్ మాకే అమౌంట్ వేస్తే మేము కూడా అన్ని వర్క్ చేస్తున్నాం కదా. ఫీజప్ కాల్ చేస్తున్నాము, మీటర్ చేంజ్ చేస్తున్నాము, డీలిస్ట్ చేస్తున్నాము, ఫస్ట్ డీలిస్ట్ చేస్తున్నాము. అదేవిధంగా డిపార్ట్మెంట్కు అన్ని విధాలా సహకారం చేస్తున్నాము. గ్రోజోత్ ఉన్నప్పుడు అప్పుడు కూడా మేము ఆధార్ నెంబర్ కానీ ఏదైనా నెంబర్ ఎంట్రీ చేసాము. మొన్న రీసెంట్గా ఏంటంటే మళ్ళీ మొబైల్ నెంబర్స్ కామన్ సర్వీస్ డిపార్ట్మెంట్ కామన్ సర్వీస్ అని పెట్టింది. కామన్ సర్వీస్ అని పెడితే కామన్ సర్వీస్ కూడా ఎంట్రీ చేసాము. డిపార్ట్మెంట్కి అన్ని విధాలు సహకారం చేస్తున్నాము. అయితే మమ్మల్ని కూడా గుర్తింపు చేసి డిపార్ట్మెంట్ తీసుకోమని 30 రోజుల పనిదినాలు కలిపేమని కోరుతున్నాం. మా డిమాండ్ ఒకటే అన్న. ఐటీఐ ఉన్నది, ఇప్పుడు ఐటీఐ ఉంది. ఇప్పుడు సబ్స్టేషన్ ఆపరేటర్లో రిటైర్మెంట్ అయిపోయారు. రిటైర్మెంట్ అయినా కూడా ఏజ్ అయిపోయిన వాళ్ళు సబ్స్టేషన్లో పెడుతున్నారు. మాకు ఐటీఐ ఉంది, రిక్రూట్మెంట్ చేసుకోవచ్చు కదా అని మేము డిమాండ్ చేస్తున్నాము. ఐటీఐ ఉంది, ఆల్మోస్ట్ డిగ్రీ అందరూ చదువుకున్న వాళ్ళే ఉన్నారు దీంట్లో. కొద్దిగా మాకు కూడా ఐటీఐ ఉన్న వాళ్ళకు సబ్స్టేషన్ ఆపరేటర్ పోస్ట్ చేయమని కోరుతున్నాము. అంటే అక్కడ ఖాళీ ప్లేస్ దగ్గర మనం భర్తీ చేయమని కోరుతున్నాము. అన్న ఇప్పుడు మిమ్మల్ని ప్రభుత్వం పట్టించుకోకపోవడానికి గల రీజన్స్ ఏంటి? రీజన్ ఏంటంటే ఏజెంట్స్ పరంగా మనం వాడుకుంటున్నారు. ఏజెంట్ ఏం చేస్తున్నారంటే బిల్లింగ్ పరంగా వాడుకుంటున్నారు, అయిపోతుంది. తర్వాత లైన్మెంట్స్ కానీ ఏమైనా ఉంటే డీలిస్ట్ చేయడం కానీ మీటర్ చేంజ్ చేయడం కానీ ఆ విధంగా జరుగుతున్నది డిపార్ట్మెంట్ లో. ఓకేనా, థ్యాంక్ యూ. నుంచి వచ్చినామన్నా, అది కుక్కడపల్లి డివిజన్. మా డిమాండ్స్ ఏం లేవన్నా, మేము అన్ని పనులు చేస్తున్నాం. బిల్స్ యాక్చువల్లీ మా డ్యూటీ ఏంది, బిల్స్ కొట్టడమే మా డ్యూటీ. కానీ బిల్స్ కొడుతున్నాం, రీకరింగ్ వెళ్తున్నాం, కలెక్షన్ చేస్తున్నాం, ఇంకా స్టక్అప్ మీటర్ మార్చుతున్నాం, అన్ని చేస్తున్నాం. మాకు ఈ 6 రోజులే కాదు, మాకు 30 days డ్యూటీ కావాలి, దాని తగ్గట్టు వేతనం కావాలి. దానికోసమే మా ప్రయత్నం. మా డిమాండ్స్ కూడా అవే అన్న. మేము మా కాంట్రాక్టర్ నుంచి అయితే మాకు ఏ ఇబ్బంది లేదు. మాకు బిల్స్ కొట్టడానికి డబ్బులు ఇస్తున్నాడు, అయిపోయింది. కానీ మీ 6 రోజుల డ్యూటీకి 6 రోజుల దానికి జీతం ఇస్తున్నాడు. మరి మిగతా 24 రోజుల పరిస్థితి ఏంది? మరి ఏం చేయాలి అంటే 30 రోజులు చేస్తున్నా కదా ఎవడన్నా జీతం ఇచ్చేది. మరి మిగతా 24 రోజులు ఏం చేయాలి మరి మేము? లేదన్న, మాకు బిల్లు మీటర్కి వచ్చి ఇంత అమౌంట్ ఇస్తున్నారు. మాకు ESI అయింది, PF కటింగ్ కూడా ఉంది. మాకు బిల్లు లెక్క ఇస్తున్నారు. ఎన్ని మీటర్ కొడుతున్నామో దాని తగ్గట్టుగానే డబ్బులు ఇస్తున్నారు. అదే అన్న మా బాధ కూడా అదే. ఇప్పుడు మేము 1-2 రోజులు బిల్లు ఆపినందుకే ఏ సెక్షన్ లో బిల్లులు ఒక్కటి కూడా కాలేదన్న. అదే అక్కడే అర్థమైపోతుంది మేము చేస్తున్నామా చేయట్లేము అనేది అక్కడే అర్థమైపోతుంది. ఇప్పుడు కాంట్రాక్ట్ వాళ్ళ బిల్స్ మేము కాంట్రాక్ట్ లో మా బిల్స్ మేము కొట్టుకుంటాం. కానీ అదే విధంగా మేము డిపార్ట్మెంట్ బిల్లులు కూడా కొట్టడం కూడా జరుగుతుంది. అది మమ్మల్ని గుర్తించాలి. మేము పనులు చేస్తున్నందుకు వాడుకున్నప్పుడు మమ్మల్ని జీతం ఇవ్వడానికి కూడా వాడుకోలే కదా. అదే మా
డిమాండ్స్ అన్న